ఆధారం అండి. నా కూతుర్ని బెదిరించాడండి. మీ మంత్ర శక్తుల చేత నేను మీ అమ్మని మీ నాన్నని చంపేస్తాను, మీ అన్నికి పెళ్లి కాకుండా చేస్తాను, మేము ఎందుకు లొంగిపోయావమ్మ అని మేము అడిగితే ఇట్లా నన్ను చంపేస్తానందమ్మా, కుటుంబాన్ని నాశనం చేస్తానందమ్మా, నేను భయపడ్డాను, ఇట్లా లొంగిపోవడం జరిగిందమ్మా అని మా అమ్మాయి చెప్పిందండి అడిగితే. ఆంటీ ఇప్పుడు శ్రీవర్షిని రావడం జరుగుతుంది. ఆమె నిజంగానే మీ దగ్గరకు వచ్చి మీతో ఉంటుందన్న నమ్మకం ఏమైనా ఉందా, లేకపోతే మళ్ళీ అంటే మీరు వశీకరణం చేశారు ఇవన్నీ మాట్లాడడం జరిగింది, అదంతా పక్కన పెడితే ఇప్పుడైతే తీసుకురావడం జరుగుతుంది, పాప నిజంగానే రావాల్సిందా, మీ దగ్గరకు వస్తుందా? వచ్చిందండి. వచ్చినాక మేము వశీకరణ సంబంధించి పోలీసు సమస్యలను కౌన్సిలింగ్ సైకాలజీ మా దగ్గర ఉండడం మళ్ళీ పారిపోద్దని మాకు భయంగా ఉందండి. పోలీసు సమస్య తీసుకున్నామండి. మహిళా శిశు సంక్షేమ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళ ద్వారా కూడా సెక్యూరిటీ తీసుకుంటున్నాము. ఇదే కాకుండా మానసిక స్థితి బాగాలేదని చెప్పి మొన్న ట్రీట్మెంట్ అయింది. సో దాన్ని కూడా కంటిన్యూ చేస్తాము.